ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను ఏం జరిగింది ఇవాళ మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? దీని వెనకాల లోతైన కుట్ర ఉంది. ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజుది కాదు. మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఇది అక్టోబర్ 2023లో. ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ? మీకు అడ్డం వచ్చిందా? మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా? ఇక్కడ కాంట్రాక్ట్లల్లో ఏమైంది? ఇబ్బంది ఏంది? ఇచ్చుకున్నావు కదా నువ్వే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట, బాంబులేటి కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట. అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది, కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట. అట్లా ముఖ్యమంత్రి గారు కక్షగట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేనున్నంత కాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు, ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం 250 కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్ట్లు దక్కకుండా చేసి వాళ్ళను బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి. వాళ్ళ మెడలు పెట్టి నూకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. తెల్లారులేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు, ఖజానా ఖాళీ, నా దగ్గర పైసలు లేవు, కోసుక తింటారా నన్ను, ఏం చేయాలి నేను అని మాట్లాడతారు. తెల్లారులేస్తే అప్పు పుడతలేదు అని తెల్లారులేస్తే డైలాగు రోజు. మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, 15,000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు, ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది. నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల, నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల, నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో, ఇంకా 70 దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో, ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలా. నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి. ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు, లేదంటే ఒక నిమిషం చెప్తాను. మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 280 ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో, విలువైన స్థలం. ఏం చెప్పింది వాళ్ళకి? మీరు 18 కోట్ల చదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోండి, కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర దగ్గర 50% ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయిల ద్వారా. 18 కోట్ల అడుగులు అంటే 18 crore స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు. ఇంకో 50% టికెట్ల ద్వారా, 45% ఇట్లా ఈ కట్టుకున్న నువ్వు వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా, 18 కోట్లు కట్టిన దాని నుంచి వచ్చే రెంటల్ ద్వారా, ఇంకొక 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి. అంటే నీకు 2070 దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ఎన్టీకి. వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ, వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా, పంజగుట్టల మాల్ కట్టినరు, ఎర్రమంజిల్లో కట్టినరు, మాదాపూర్లో కట్టినరు, మిగతా కూడా కట్టిపించేది ఉండి నువ్వు. ఇప్పుడు ఆ 15,000 కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు? నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు? ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 7 నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడపోయి వాళ్ళకి సంఘీభావం అని చెప్పి వాళ్లకు మద్దతుగా గొంతు కలిపింది మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఐటీడీఏ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ వాళ్ళు, వాళ్ళకు 7 నెలల నుంచి జీతాలు లేవు. కానీ ముఖ్యమంత్రి 15,000 కోట్ల భారం ఇలా రాష్ట్రం మీద మోపుతా ఉన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ అహంకారం కోసమా? నీ నోటి దీనికోసమా? దేనికోసం చేస్తూ ఉన్నావు? ఇప్పటికే మీ వల్ల, మీ చేతగాంతనం వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి.
ఒకటి గుజరాత్కి పోయింది కేన్స్, ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు, చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది మైండ్ ట్రీ అని, వాళ్ళతో కూడా మాట్లాడినా. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్, ఎందుకంటే సతాయిస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు, వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్లుంటుంది. ఇప్పటికే 2,20,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఈ 22 నెలల్లో నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున కాదు చెప్పింది, నేను చెప్పట్లేదు. 2,20,000 కోట్ల అప్పు చేసిండు. ఇవాళ మరొక 15,000 కోట్ల అప్పు. దీనివల్ల ఎవరి కోసం, దేనికోసం ఈ అప్పు ఎవరు కడతారు? నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని, మీరు దేనికి పైసలు లేవంటారు? ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు డిఎల్ ఇచ్చేందుకు పైసలు లేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు. మరి 15,000 కోట్ల అప్పు ఎందుకు, ఎవరి కోసం, ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఇంకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే, ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కన్నుపడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపసు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావుషేర్ అమ్ముకోవచ్చు, లేదా ఇంకెవరికైనా వాళ్ళకి దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు, ఇక మీకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను చెప్పని పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు, మీ బాధ నాకు తెలుసు, కాబట్టి వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి, ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో, వాటిని ఎవరెవరికి రాసుకుంటారో, అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు. 20 నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు, ఒక యూరియా బస్తా ఇవ్వలేదు, కానీ 15,000 కోట్ల అప్పు మాత్రం మోస్తాం అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రాలకు అయితే ఉండాలి కదా. ప్రభుత్వ చేతికి మెట్రో, ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో? కొద్దిగా రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెట్రో హెజ్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు, ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిండ్రు, అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా. అమలే స్వామి లీజు, అది లీజే, ఇది లీజే. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీదే ఉంది, మళ్ళీ అల్టిమేట్ గవర్నమెంట్కే వస్తుంది. ప్రజల సంపద అది, అది రేవంత్ రెడ్డిదో, కేటీఆర్దో, ఇంకొకరిదో వ్యక్తుల సంపద కాదు. ఓఆర్ఆర్ అయినా లీజ్కే ఇచ్చాము, మెట్రో కూడా మనం లీజ్కి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను కూడా ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం లీజ్కి ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా లీజులే తప్ప ఇదెవరో అమ్మినరు, ఇంకొరెవరు తిన్నారు, అవన్నీ డబ్బులు వెనకేసుకున్నారు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు కరెక్ట్ కాదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎంత దరిద్రం అంటే, ఈ 15,000 కోట్ల అప్పు, అనవసరపు అప్పు రుద్దుతుంటే దాని మీద అందంగా రాస్తారు ఏమని, ఇదేదో మెట్రో తిరిగి స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం, ఇన్ని రోజులు ఏదో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఎల్ఎన్టీ సంస్థను తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దునమాడుతుంటారు, మేడిగడ్డ ఇట్లా చేసినారు, అసలు నారాయణపేట, కొడంగల్కి వీళ్ళు పనికిరారు అని. మరి వాళ్ళే ఏఐసిసి ఆఫీస్ కూడా కట్టిరు ఢిల్లీలో ఎల్ఎన్టీ. అది తెలియదు పాపం ఆయనకి, డబ్బులు ఈయనే పంపిండు, కానీ పాపం పేమెంట్ ఎవరు చేసిండ్రో ఆయనకు తెలియదు. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మేము 10 ఏళ్లలో ఎన్నో భూసేకరణ సమస్యలు